కోడిగుడ్లు ఈ ప్రపంచంలో అత్యధిక ఎక్కువ, అంటే అవసరమైతే 10 నుంచి 25 వరకు కూడా డైట్లో భాగంగా ఇచ్చి నేను ఎన్నో మిరకలు చూశాను. ఉదాహరణకి మీ పక్కనే 1-2 టెస్ట్ మోలు వేస్తా చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్యాంగ్రీన్ కాలు ఉంది చూడండి. ఆ కాలు 2 నెలల్లో కొత్తది ఎలా వచ్చిందో. బహుశా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి ఈ పిక్చర్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ వలన కొన్ని. అలాగే చూడండి 2 నెలల్లో ఎలా గ్యాంగ్రీన్ నుంచి ఎలా జీరో అయిపోయిందో. అలాగే ఇంకో క్యాన్సర్ కేసులో 2 నెలల్లో ప్రమాదం అని చెప్పిన చోట నుంచి 2 నెలల్లో కంప్లీట్ వూండ్ హీలింగ్ ఎలా జరిగిందో పక్కన చూడండి. అట్లాగే ఇదే కోడిగుడ్లు నేను డజన్ పైన పెట్టి సిపెప్టైడ్లు 0.0 ఉంది 3.7కి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. హెచ్బివన్సీలు ఇదే 10 పైన గుడ్లు పెట్టి 14, 13 ఉండే కాస్త 4కి 5కి ఎలా వచ్చినా కూడా పక్కన చూడండి ఒకసారి. అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా. అలాగే ఇన్ఫ్లమేషన్ మార్కర్లో భయంకరమైన ఇన్ఫ్లమేషన్ మార్కర్ అంటే ఈఎస్ఆర్, హెచ్ఎస్సిఆర్పి లాంటివి. ఒకసారి ఈఎస్ఆర్ చూడండి 603. చాలామంది డాక్టర్లు అసలు ఈ ఫిగర్ చూడటం కాదు కదా, విని కూడా ఉండరు. అది చూడండి 603. మనకి చాలా చోట్ల లేదనుకుని వస్తే మన డైట్ చేయగానే 9కి వచ్చింది. అలాగే 245 అంటే హెచ్ఎస్సిఆర్పి చూడండి 5కి రావటం. ఇదంతా చాలా షార్ట్ పీరియడ్లో జరిగిందంటే వీటన్నిటి మళ్ళీ కోడిగుడ్ల పాత్ర అంత ఉంది.